పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాఠ్మాండు నగరంలో ఉంది. ఈరోజు ఈ దేవాలయం గురించి మొత్తం వివరాలు ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఈ పశుపతి దేవాలయం ఉందండి. ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఈ శివలింగం ఒకటి. ఈ దేవాలయాన్ని భారతదేశం నుండి చాలామంది భక్తులు సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని ఎవ్వరిని కానీ అనుమతించరు. ఇక్కడ ఏమంటే హిందువులను మాత్రమే ఈ దేవాలయంలోకి పంపిస్తారండి. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని 4 అర్చకులు మాత్రమే సృష్టించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమింపబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ జంతు బలిని నిషేధించారు. అంటే ముందు ఇక్కడ జంతు బలి ఉండేదండి, తర్వాత శంకరాచార్యుల వారు అది లేకుండా నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి కూడా అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో ఉన్నప్పుడు నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్కి నిత్య పూజలు నిరంతరం కొనసాగాలనే కారణం చేత భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. గోపాలరాజు వంశవలి అనే చారిత్రక పత్రిక ప్రకారం రాజు సూపదేవ 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిపాడని 11వ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. తరువాతి కాలంలో 1416వ సంవత్సరంలో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని 1697వ సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తుంది. ఈ దేవాలయం పగోడ వలె ఉంటుంది. 2 పైకప్పులు రాగి బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. 4 ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూలభట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీగా ఉంటారు. దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు విపులం అవుతాయి. మూలభట్ట అంటే ప్రధాన అర్చకుడు అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకు తెలియజేస్తుంటారు. ఈ దేవాలయం తూర్పున వాసుకీనాథ్ దేవాలయం ఉంది. ఆలయ సన్నిధిలో ఉండే ఇతర విశేషాలైతే బంగారు తాపడం చేసిన దేవతా మూర్తుల విగ్రహాలు, చతుర్ముఖాలతో ఉన్న విగ్రహాలు, చండకేశ్వరుడు లిచ్చవీలింగం 7వ శతాబ్దం నుండి ఉంది. బ్రహ్మదేవాలయం, ధర్మశిల ఇక్కడ ప్రమాణం అంటే ఒట్టు పెట్టే దేవాలయం, ఆర్యఘాటు, గౌరీఘాటు, పంద్ర శివాలయ, గోకర్ణనాథ్, విశ్వరూప్ దేవాలయాలు, గుహేశ్వర దేవాలయం, కీర్తకేశ్వర మందిరం, సూర్యఘాట్. ఈ నేపాలీ ప్రజలకు ఈ దేవాలయం చాలా పవిత్రమైంది. దేవాలయం పక్కనే ఇక్కడ ఉన్న బాగమతి
నది ఒడ్డున ఆర్యఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిక ఉంది. పశుపతినాథ్ దేవాలయానికి నేపాల్ దేశం నుండి, భారతదేశం నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. పండుగల విషయానికి వస్తే ఏకాదశి, సంక్రాంతి, కాగ్ తిహార్, కుకుర్ తిహార్, గోవుల పండుగ, ఎద్దుల పండుగ, బాయి టీకా, మచ్చింద్ర జాతర, వజ్రజోగిని జాతర, సితి జాతర, గాతియా, మంగళ్ లేదా గంటకర్ను, పంజారన్, జనై పూర్ణిమ, నాగపంచమి, జన్మాష్టమి, గాయ జాతర, భగ్ జాతర, ఇంద్రజాతర, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి, గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేపాల్ దేశంలో ఈ పండగలు ముఖ్యంగా జరుపుకుంటారు. ఇందులో తెలుగు సాంప్రదాయం ప్రకారం కూడా చేసే పండుగలు కూడా ఉన్నాయి. గుడిలో ఇతర విశేషాలకు వస్తే హిందూ మతస్థులను మాత్రమే ఈ దేవాలయంలోకి ప్రవేశనిస్తారు. అన్య మతస్థులని బాగమతి నది ఒడ్డు నుండి మాత్రమే దేవాలయం దర్శించుకునే అవకాశం ఉంది, కానీ లోపలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. మహాశివరాత్రి అండి, చాలా వైభవంగా ముఖ్యంగా ఇక్కడ జరుపుతారు. ఆ రోజు నేతి దీపపు కుందులతో కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు భాగమతి నదిలో స్నానం చేసి శివరాత్రి పండుగ జరుపుకుంటారు. వారు దేవుని భక్తితో కొలిచి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ భోలేనాథ్లో వందలాది దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వారి అద్భుతాలు మరియు మతతత్వానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. అనేక శివాలయాలు ఉన్నప్పటికీ ఒకటి పశుపతి ఆలయం. ప్రజలు ఈ ఆలయాన్ని శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావిస్తారు. నేటికి ఈ ఆలయంలో శివుడు ఉన్నాడని ప్రజలు చెబుతారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మాండు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్పటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉన్న మరియు 17వ శతాబ్దంలో నిర్మించబడిన పశుపతినాథ్ ఆలయంలో నేపాల్లోని హిందువుల శివభక్తులకు ప్రధాన ఆలయంలో ఒకటి. అందువల్ల పశుపతినాథ్ మందిరం యొక్క వారసత్వం ఆ నిర్మాణానికి అనేక శతాబ్దాల ముందే ప్రారంభమైందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ ప్రదేశంలో అనేక ఇతిహాసాలు ఉన్నాయి మరియు వాటిలో చాలా వరకు మీరు హిందూ ఆచారాలకు కట్టుబడి ఉన్నా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మనోహరంగా ఉంటాయి. ఈ పశుపతినాథ్ మందిరం నేపాల్లోని కాఠ్మాండు లోయలో ఉంది. ఇక్కడ 7 ప్రపంచ వారసత్వ ప్రదేశాల రికార్డులు కూడా ఉన్నాయి. రద్దీగా ఉండే మార్కెట్లకు సమీపంలో ఉన్న ఈ ఆలయం బాగ్మతి నది యొక్క అద్భుతమైన విస్తీర్ణాన్ని అందిస్తుంది. ప్రతి మతపరమైన పర్యాటకుని మాటలలో ఇది పవర్ జోన్ మరియు అందువలన నేపాల్లోని ఉత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా భావిస్తారు. పశుపతినాథ్ ఆలయ దర్శన సమయం ఎప్పుడంటే పశుపతినాథ్ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయం పశ్చిమం వైపు ప్రధాన ద్వారం వద్ద ఉంది. అధికారులు సాధారణంగా ప్రజలకు ఇతర ప్రవేశాలను మూసివేస్తారు, కానీ అవి కొన్ని పండుగలు మరియు సందర్భాలలో మాత్రమే తెరవబడతాయి. ఆలయ లోపలి ప్రాంతం ప్రతిరోజు తెల్లవారుజాము నుండి ఉదయం 4 గంటలకు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. లింగాన్ని ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజించవచ్చు మరియు తిరిగి సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు పూజించవలసిన సమయం. అభిషేక సమయం మాత్రం ఉదయం 9 నుండి 11 వరకు ఉంటుంది. ఇక పశుపతినాథ్ ఆలయం యొక్క రోజువారీ ఆచారాలు తీసుకుంటే పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన ఆచారాలు 9 గంటలకు తెల్లవారుజామున ప్రజలు పశ్చిమ ద్వారం గుండా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. 8:30కు ఈ పూజారి అని పిలువబడే ఇతర పూజారి భగవంతుని విగ్రహాలు కడుగుతున్నప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు మరియు భగవంతుని బట్టలు మరియు ఆభరణాలను కూడా రోజు మార్చుకుంటారు.
9:30కు మార్నింగ్ భగవంతునికి అల్పాహారం సమర్పిస్తారు. దీనిని బాల్భోగ్ అంటారు ఇక్కడ భాషలో. ఉదయం 10 గంటలకి పూజ చేయాలనే కోరిక ఎవరికైనా అదుపు లేకుండా ఉంటుందని గ్రహించాలి. ప్రజలు దీనిని శర్మాయుషి పూజ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వారు పూజారిని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పూజ చేయమని అడుగుతారు. మధ్యాహ్నం 1:45 వరకు పూజలు జరుగుతాయి. 1:50 పూజారులు పశుపతినాథ్ యొక్క ప్రాథమిక ఆలయంలో భగవంతుడికి భోజనం చేస్తారు. 2 గంటలకి ప్రార్థనలు ముగుస్తాయి. సాయంత్రం 5:15 ప్రధాన పశుపతినాథ్ ఆలయంలో హారతి ప్రారంభమవుతుంది. 6 నుండి భాగమతి ఒడ్డు, ఇప్పుడు ప్రసిద్ధ భాగమతి గంగా ఆరతికి ఆతిథ్యం ఇస్తుంది. కానీ శని, సోమవారాలు మరియు ఇతర ముఖ్యమైన సందర్భాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే సాయంత్రం గంగా ఆరతి ఇక్కడ ఉంది. శివుని తాండవము, భజన కూడా ఉంది. రాత్రి 9 గంటలకు గుడి తలుపులు మూసివేస్తారు.